ఎలా ఉంది సార్ వైసీపీ రూలింగ్? బాగుందండి, కానీ మా బుద్ధకి ఇబ్బంది. పెన్షన్స్ ఏమి రావట్లేదా మీకు? ప్రభుత్వం నుంచి పథకాలు కానీ పెన్షన్ కానీ వస్తుంది? మాకేం పథకాలు అనేది పెన్షన్ లేదు. అది పెన్షన్ వస్తే సరదాగా సేపు. అది నాకు 74 సంవత్సరాలు. ఏదైనా ఉంటే తింటే ఏదో మా అబ్బాయి నాకు తిన్నాం. అదే అంటే మీకు రాకపోవడానికి మీరు ఏమైనా వాలంటీర్లు అడగడం కానీ, అంటే మాకు ఈ పెన్షన్ రావట్లేదు, మా ఇంటికి వస్తారు రూపాయలు అంటే మీ డాబా ఉంది, బండి ఉంది, కరెంట్ ఉంది అంటున్నారు. ఈ మా వాటి కోసం ఎక్కడ పెట్టుకో మేము ఏమన్నా ఉందా ఇదే కదా. మీకు బండి ఉందాయా, నీకెందుకు? డాబా ఉందాయా, ఎందుకు? తింటారు కావద్దు. డాబా ఉంటే ఏదో అప్పుడు కట్టాం డాబా, డబ్బులు కష్టం ఉండే కట్టాం, ఇప్పుడు డబ్బులు లేవు, అంతే కదా. ఉన్న యథార్థం ఇది. ఏంటంటే గొప్ప కోసం కాదు, లేకపోతే మాకేం పరుగు పద్దని కాదు. మాకు పరుగు అంటే పరుగుగా ఉంది, బతికోడికి ఇంకా ఎక్కేముంది. ఆ టైం వస్తుంది దెబ్బ. ఇక్కడ ఏం జరిగింది సార్? నాని గారు ఏం చేసిన ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు? నాన్నగా మాకు ఇక్కడ ఏం చేసినట్టు చెప్పలేదండి. ఏమండి నాన్నగారు మాకు ఏం చేశారు ఎక్కడన్నా? ఏం చేసినట్లేదు. ఒక ఆఫీసు, లేబర్ ఆఫీసు, లేకపోతే పార్కు, దొడ్లో ఏవో చేయాలి కదా. చేస్తాడే. ఈసారి రాము గారు రావచ్చు అంటారా? మళ్ళీ నాని గారికి ఛాన్స్ అంటారా? ఏం మరి జనం మట్టికి ప్రస్తుతం రాము గారు అనుకుంటున్నారు. మరి రేపు సాయంత్రం పని మసాలా ఉంది, మసాలా ఆ మసాలా ఉండాలి. ఇంకా మన పేరే ఉంది. మన మసాలా మారిపోవచ్చు. మంచి తెలిసి తప్పు తప్పిపోతుంది కదా. నువ్వు మంచోడైనా, అంత మంచోడైనా అది మీరు ఎంత మంచోడైనా నాకెంత ఎక్కువ అనుకో, ఆయన డబ్బు ఇచ్చానుకో మన పనికి పోయిందా. అది ఏదో మంచి చేయమనండి పాపం. నాన్నగా మా చేతి మంచోడు. మా అది బిల్డింగ్ మీద పని చేసాం. ఆయన మంచోడే. ఆయన మంచి అయితే పథకాలు ఇవ్వాలిగా, గవర్నమెంట్ ఇవ్వాలి. ఆయనే ఉంది. అది అందుకే మంచి పథకాలు ఇస్తే ప్రభుత్వం ఇప్పుడేం విమర్శ లేదు. కాకపోతే ఇంకా ఉంది, కొంతమందికి అందున్నాయి, కొంతమంది అంతగా. అది ఆయన బంగారం. మాకు ఆయన బిల్డింగ్ నేనే కట్టా. నాన్నగారు అప్పుడు కాదు, మా వయసు ఆయన పని చేసాం. మాకు మంచోడు. మేము ఏది అడుగుతాం అనుకో, ఏమడుగుతాం? అది ప్రభుత్వం లేని ఆయన బట్టి ఏమవుతాం. Please like and subscribe Eagle Andhra.